అవని మీడియా పైన ₹1 కోటి పరువు నష్టం దావా వేసిండు బండి సంజయ్. ఎస్, ఈ పెద్ద మనిషి గారి సుపుత్రుడు బండి భగీరథ్ పైన నమోదైన కేసు గురించి మాట్లాడినందుకు అవని మీడియా పైన ₹1 కోటి పరువు నష్టం దావా వేసిండు. అట్లనే ఇంకొకని యూట్యూబ్ ఛానల్స్ పైన, సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా కేసులు నమోదైనాయి. కానీ ఇక్కడ 99% మంది కేవలం ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎవరు మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడితే ఒకరిద్దరు మాట్లాడిండొచ్చు, కానీ బండి సంజయ్ మాత్రం మా అందరిపైన ఒకే రకంగా ₹1 కోటి డిఫమేషన్ సూట్ ని ఫైల్ చేయడం జరిగింది. అసలు పరువు నష్టం దావా వేయాల్సింది మీ పైన, మీకు సంబంధించిన వాళ్ళ మీద. మైనర్ బాలిక ఫోటోలను బ్లర్ చేయకుండా మీకు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినందుకు, అట్లాగే చట్టం కింద కేసు నమోదైన తర్వాత కూడా 9 రోజులు నిందితుడిని దాచినందుకు. మీరు కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేంద్ర మంత్రి వరకు ఎదిగినరు. మీరంటే మాకు కూడా గౌరవమే. కానీ ఇట్లాంటి చర్యలకు పాల్పడి మీకున్న క్రెడిబిలిటీని పోగొట్టుకోకండి. ₹1 కోటి పరువు నష్టం దావా వేసినా, ₹10 కోట్ల పరువు నష్టం దావా వేసినా, మరి ఇంకే ఇతరతర అక్రమ కేసులు బనాయించినా, ప్రశ్నించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఖండించాల్సిన సందర్భం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బరాబర్ గొంతెత్తుతాం. ఐ రిపీట్, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బరాబర్ గొంతెత్తుతాం. జై శ్రీరామ్.